ఇవాళ ఈ అంటే రాహుల్ గాంధీ ఇవాళ మోదీ గారి గురించి ఇదే మాట్లాడతారు కదా, దేశాన్ని అమ్మేసినాడు, డేటా ఇచ్చినాడు. నన్ను ఒకవైపు యుద్ధం జరుగుతుంటే మరొక వైపు ఎందుకు సైలెంట్ ఉన్నాడు? ఒక పక్క రాహుల్ గాంధీ, ఇంకో పక్క ఎంఐఎం చీఫ్ కూడా అసలు కేంద్రం తన వైఖరి చెప్పాలి, ఇరాన్ చీఫ్ను హతమోదించడం అదంతా కూడా ఎందుకు అసలు అమెరికాకు మద్దతుగా నిలబడుతుందని కూడా విమర్శలు చేస్తున్నారు. అమెరికా మద్దతుగా ఎక్కడున్నాడు? అమెరికా మద్దతుకి ఎక్కడున్నాడు? ఏమైనా పోయేందంటే మోదీ గారు అంటే మొత్తం ఏంటంటే ప్రెస్ మీట్ పెట్టి ట్రంప్ జిందాబాద్ అన్నాడా, లేకుంటే ఏంటంటే ఇరాన్ ఏంటంటే డౌన్ అన్నాడా? ఇటువంటి ఒక ఆలోచనలు తప్పుదారి పట్టిస్తారు. ఏదంటే దేశ ప్రతిష్టను దెబ్బతీయడానికే వీళ్ళు కంకణం కట్టుకున్నారు తప్పితే మోదీ గారిని వాళ్ళు ఎట్లయినా 100% వాళ్ళు మోదీ గారు మంచి పని చేసినా వాళ్ళు చెప్పరు, మోదీ గారు చెడ్డ పని చేసినా అసలుకే చెప్పరు. అంటే మన పాకిస్తాన్ గురించి మనం బాంబులు వేస్తే ఏంటంటే మనం తప్పుదారి పట్టించారు వీళ్ళు. పహల్గామ్లో, తర్వాత అంటే పుల్వామాలో మన ఇండియన్ సిటిజన్స్, ఆర్మీ జవాన్లు వాళ్ళు అక్కడ ఏంటంటే షహీద్ అయితే వాళ్ళు ఏంటంటే చనిపోతే వీళ్ళు వాళ్ళ మీద ఏంటంటే నిజంగా వీళ్ళ మీద అయిందా, దాడి అయిందా అని చెప్పి ఒక ఉల్టా సీదా మాట్లాడతారని చెప్తున్నారంటే మోదీ గారు ఇవాళ మనం తీసుకునే పరిస్థితి లేదు. అంటే మనం మీరు ఆపండి ఈపండి కాదు, మనం ఒక శాసించే దాంట్లో ఉన్నాం మనం. మోదీ గారు వచ్చిన తర్వాత గత ఏంటంటే 11 సంవత్సరాల నుంచి ఒక వరల్డ్ లీడర్గా మనం శక్తిగా మనం పెడుతున్నారు. వాళ్ళు చూడండి, వాళ్ళ ఇరాన్కి మద్దతుగా అమెరికా ఉంది, వెస్టర్న్ యూరోప్ ఉంది, మొత్తం యూరోప్ ఉంది. ఎందుకుంది చెప్పండి? అక్కడ ఇరాన్లో అక్కడ చాలా ప్లేసెస్లో అక్కడ ఉగ్రవాదుల సంస్థలు ఉన్నాయి. అక్కడ బ్రీడింగ్ ప్లేస్, మస్కిటో బ్రీడింగ్ దగ్గర బ్రీడింగ్ ప్లేస్ అవుతుందని చెప్పి ఒక సంకల్పంతో ముందుకెళ్ళినారు అన్నమాట. అంత మాత్రాన వాళ్ళతోటి మనం ఏంటంటే దోస్తీ చేస్తలేము. కానీ మనకు సౌదీ అరేబియాకి మనం ఏంటంటే సపోర్ట్ చేసినాం, యుఏఈకి సపోర్ట్ చేసినాం మనం. ఆ తర్వాత ఏంటంటే ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తున్నాం. మనం ఇజ్రాయెల్కి ఎందుకు సపోర్ట్ చేస్తున్నాం? మనం ఏంటంటే టెక్నాలజీ తెచ్చుకున్నాం మనం. ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ప్రధానమంత్రి ఇజ్రాయెల్కి పోయి అగ్రికల్చరల్ టెక్నాలజీ, వ్యవసాయానికి సంబంధించిన టెక్నాలజీ మొత్తం తెచ్చుకున్నాడు. అంటే మనం ఇజ్రాయెల్కి సపోర్ట్ చేయాలన్నా, లేకుంటే మనం ఇరాన్కి సపోర్ట్ చేయాలన్నా, లేకుంటే మనం అమెరికాకి సపోర్ట్ చేయాలన్నా?